అక్షయ తృతీయ రోజున చేసే అన్ని పనులు శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి. పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెండ్లాడాడు. పరమశివుడు కుబేరుని సంపదలకు సంరక్షుడిగా నియమించాడు. ఇంకా అక్షయ తృతీయ రోజు కేవలం మతపరంగానే ముఖ్యమైనది కాదు, జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయాన్ని పొందడానికి గొప్ప అవకాశాన్ని కూడా ఇస్తుందని పండితులు చెప్తారు. అయితే లక్ష్మీదేవి కటాక్షం దక్కాలి అంటే ఈ రోజున ఏ పని చేయాలి, ఏ పనులు చేయకూడదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అక్షయ తృతీయ రోజున ఏ పనులు చేయాలి? విష్ణువు, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి. అక్షయ తృతీయ నాడు విష్ణువు, లక్ష్మీదేవికి ఆచారం ప్రకారం పూజించాలి. ఇల్లు శుభ్రపరచుకొని ప్రధాన ద్వారానికి స్వస్తి గుర్తు వేస్తే సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి కరుణిస్తుందని అంటారు. తులసి నీటిని సమర్పించడం కూడా శుభప్రదంగా పరిగణించారు. దాతృత్వం. అక్షయ తృతీయ రోజున చేసే దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆహారం, బట్టలు, బంగారం, ఆవు, గొడుగు మొదలైన వాటిని దానం చేస్తే చాలా శుభప్రదం అంటారు. చేపట్టిన పనులు విజయవంతమై ఫలవంతమైనదిగా, జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు. కొత్త వస్తువుల షాపింగ్. అక్షయ తృతీయ రోజున ఏదైనా కొత్త పని చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు. కొత్తగా ఆస్తి లేదా ఇంకేదైనా కొనేందుకు, ఎక్కడైనా పెట్టుబడి పెట్టేందుకు అక్షయ తృతీయ అనుకూలమైన రోజు. ఈ రోజున బంగారం, వెండి, వాహనం, ఇల్లు లేదా భూమిని కొంటే శుభం కలిగి అదృష్టం నడిచొస్తుందని భావిస్తారు. వివాహం, గృహప్రవేశం. ఈరోజు వివాహం, గృహప్రవేశానికి చాలా మంచిదని భావిస్తారు. కొత్త ఇంట్లోకి ప్రవేశించిన లేదా వివాహం చేసుకున్న జీవితాంతం సంతోషంగా, సుసంపన్నంగా ఉంటారని హిందువుల నమ్మకం. అక్షయ తృతీయ నాడు ఏం చేయకూడదు? మాంసం, మద్యం. అక్షయ తృతీయ రోజున మాంసం, మద్యం తినడం మానుకోండి. ఈ రోజున సాత్విక ఆహారాన్ని మాత్రమే తినడానికి ప్రయత్నించండి. వీలైతే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి పదార్థాలను ఆహారంలో నివారించండి. ప్రతికూలత. అక్షయ తృతీయను చాలా పవిత్రమైన పండుగగా పరిగణిస్తారు కాబట్టి ఈ రోజున పూర్తి సానుకూలతతో గడపాలి. మీ శక్తిని సానుకూల పనుల్లోకి మళ్లించాలి. ప్రతికూలతలకు దూరంగా ఉండాలి. సోమరితనం వంటి ప్రతికూలతను వదిలేసి సానుకూల శక్తితో లక్ష్యం వైపు సాగేందుకు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విజయంలో మీ జీవితంలో సక్సెస్ అవుతారు. ఎవరిని అవమానించవద్దు. ఈ పవిత్రమైన రోజున ఎవరితోనూ కఠినంగా మాట్లాడకండి, వాదించకండి. అవమానించి వారి మనసును గాయపరచుకోండి. అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉంటుంది. ఏప్రిల్ 30న అక్షయ తృతీయ. బంగారం కొనేందుకు శుభముహూర్తం ఇదే. అక్షయ తృతీయ పర్వదినం అనగానే అందరికీ గుర్తొచ్చేది గోల్డ్. నిజానికి ఈ పండుగను లక్ష్మీదేవికి సంబంధించిన వేడుకగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున కుబేరుని కూడా పూజిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయటం చాలా శుభప్రదమని భావిస్తారు. అలాగే ఈరోజు తమ తాహతకు తగ్గట్టు ఎంతో కొంత బంగారం, వెండి వస్తువులను తమ ఇంటికి తెచ్చుకోవాలని, ఇది తమకు చాలా శుభప్రదమని విశ్వసిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలుకు శుభ సమయం ఎప్పుడు అనేది తెలుసుకోండి. ఈ ఏడాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అక్షయ తృతీయ 2025 ఏప్రిల్ 30 బుధవారం నాడు వచ్చింది. అక్షయ తృతీయను హిందూ ధర్మంలో చాలా శుభదినంగా భావిస్తారు. అక్షయ తృతీయ పండుగను వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ నాడు జరుపుకుంటారు. ఈ రోజున కొత్త పనిని ప్రారంభించారు. అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనేవారు అస్సలు ఈ టైంలో కొనొద్దట. ప్రతి ఏడాది కూడా వైశాఖ మాసం శుక్లపక్షం 3వ రోజు వస్తుంది. ఈ అక్షయ తృతీయ అయితే పంచాంగం ప్రకారం ఏప్రిల్ 30న వచ్చింది. ఈ అక్షయ తృతీయ పర్వదినాన్ని పుణ్యదినంగా పరిగణించడం జరిగింది. రోజు దాన ధర్మాలు చేసే కార్యాన్ని ఎవరైతే చేస్తారో వారికి అంతా మంచి జరుగుతుందని భావిస్తారు. ఈరోజు బంగారం కొనడం కూడా శుభప్రదంగా భావిస్తారు. రోజు చేసే పుణ్యకార్యం వల్ల ఎప్పటికీ నష్టం కలగదని ఓ విశ్వాసం ఉంది. కావున ఈ ప్రత్యేకమైన రోజులో బంగారం కొనడానికి శుభ సమయాలను ఎప్పుడు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే కాశీ జ్యోతిష్య నిపుణుడు పండిట్ సంజయ్ ఉపాధ్యాయ చెప్పిన ప్రకారం అక్షయ తృతీయ రోజున బంగారం, భూమి, ఫ్లాట్స్, వాహనాలు వంటివి కొనడం శుభంగా పరిగణించడం జరిగింది.
జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభం, వృచ్చికం, సింహం, కుంభరాశుల వివాహాలు స్థిరంగా సాగుతాయని భావించబడింది. మన హిందూ ధర్మ పంచాంగం ఆధారంగా ఈరోజు 3 శుభ సమయాలు ఉన్నాయి. మొదటి ముహూర్తం ఉదయం 6:18 నుంచి 8:20 వరకు వృషభ రాశికి అనుకూలమైన సమయం. రెండవ ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి 3 గంటల వరకు. ఇది అత్యుత్తమ సమయంగా పరిగణించడం జరిగింది. సమయంలో సింహరాశి వారికి మంచి అనుకూలత ఉంది. చివరిది సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9:46 వరకు. ఇది కూడా మంచి సమయంగా చెప్పబడింది. వేదకాలంలో అక్షయ తృతీయ అంటే మహాపుణ్యదినం. ఈరోజు శుభయోగం, సర్వార్థ సిద్ధి యోగం కలయిక వస్తుంది. అంతేకాదు రవియోగం రాత్రంతా కొనసాగుతుంది. దీనివల్ల శుభకార్యాలకు ఎలాంటి అపవాదం ఉండదు. నిర్దిష్ట సమయం. అమర్నాథ్ యాత్రలోని రహస్యం ఇదే. శివపార్వతుల కథ విన్నది ఆ 2 చిలుకలేనట. హిందూ మతాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆ పరమేశ్వరుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆ నీలకంఠుడిని ఆరాధించే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా అమర్నాథ్ యాత్ర చేయాలి అని అనుకుంటారు. హిమాలయాల్లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించుకోవాలని ఆ మంజునాథ భక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వెళ్తారు. అయితే ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభమై ఆగస్టు 9వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనే ఆసక్తి ఉన్న భక్తులు అమర్నాథ్ బోర్డు అధికారిక వెబ్సైట్లో లేదా దేశవ్యాప్తంగా ఉండే పలు బ్యాంక్ శాఖల్లో తగిన రుసుము చెల్లించి తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దక్షిణ కాశ్మీర్లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో ఉండే అమర్నాథ్ క్షేత్రం గురించి ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలు ఎన్నో అలానే ఉండిపోయాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా వాటి గురించి తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఎవ్వరికీ సాధ్యపడలేదు. ఈ సందర్భంగా అమర్నాథ్ యాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి. అమర్నాథ్ కథ ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ సృష్టికి రహస్యం ఏంటని పార్వతీదేవి ఆ పరమశివుడిని అడుగుతుందట. ఈ సృష్టి ఎలా ఏర్పడింది, ఈ సృష్టికి మూలం ఏంటి అని. ఎక్కడంటే అక్కడ అంత తేలిగ్గా చెప్పొద్దని చెప్పి పార్వతీదేవిని శివుడు అమర్నాథ్కు తీసుకువెళ్ళి రహస్యం చెప్తాడట. గణేశుడిని కూడా పార్వతీ పరమేశ్వరుడు తమ వెంట తీసుకువెళ్తారట. అమర్నాథ్ వెళ్ళే మార్గంలో పహల్గాం, గణేష్ చౌక్, శేషునాగ్, చాందినీ చౌక్ ఉంటాయి. ఈ 4ంటికి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకా